నమస్కారం అండి. సుభాన్ అల్లా ఆదవర్సే. గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్. ఓం నమ శివాయ. జై శ్రీమన్నారాయణ. నమో బుద్ధాయ. రామ్ రామ్ పదాలే అయినా ఆ పరమాత్మని ఉద్దేశించే కదా, హృదయంలో ఉండేటువంటి ఆత్మని శుద్ధి చేసి అక్కడికి పంపించడానికే కదా. అందుకే చేతులు జోడిస్తాం. అందుకే హృదయం మీద చేతుల్ని ప్రణామముద్రలో ఉంచుతాం. అలా ఉంచుతున్నామంటేనే ఓ ఆత్మ, ఈ రెండు చేతుల్ని ఇక్కడ పెట్టి 4 చేతివేలు నీ వైపు కనిపిస్తున్నాయంటే, సో నేను నా ప్రయత్నం అంతా చాలా చతుష్టయం ఈ 4ని ఉపయోగించుకొని నేను ఆ పరమాత్మని చేర్చడానికే అహర్నిశలు పనిచేస్తానని నేను చెబుతున్నా. ఓ నీ ఆత్మ దగ్గర ఎక్కడైతే ఉందో అక్కడ నీ థమ్స్. అందుకే ముండకోపనిషత్తులో, బృహదారణ్యక ఉపనిషత్తులో, ఈశావాన్య ఉపనిషత్తులో ఆత్మని చెప్తాడు. బొటనవేలు సైజులో ఉంటుందని కాదు, బొటనవేలులో ఉంటుందని. ఎందుకని బొటనవేలుని కనెక్ట్ చేసేది. బొటనవేలు ఏంటయ్యా? బొటనవేలు అనేది ఫైర్, అగ్ని. అది ఆరిపోయినప్పుడే అదే కనెక్ట్ చేస్తుంది. అందుకే ఇక్కడ పెడుతున్నాం మనం. ఇది కనెక్ట్ అయినప్పుడే ఈ 4 వేలు ఎక్కడికయ్యా? అవి నిన్ను ఏరుకుంటానని చెబుతున్నావు. అల్లాని, తాహీద్ని నువ్వు ఇలా 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 అంటావా? అవునా, ఇలా ఇలా అంటావా? నువ్వు ఏ భాషనైనా ఇదే హార్టే. అవునా, ఆదా వరసే అంటే ఇలా అంటావా, ఆదాబ్ అంటావా, ఏమన్నా హృదయమే, హార్ట్కే కదా చేసేది. మతం ఏదైనా, కులం ఏదైనా, వర్ణం ఏదైనా, వొకాబులరీ ఏదైనా చెప్పేది హృదయమేనయ్యా. హృదయంలో నుండి పని చేయమని చెప్తున్నా. అందుకే ఆ విషయం చెప్పడానికే. అవునా, ఆ కేనోపనిషత్తులోనే ఉంటుంది. ఎవరైతే వర్ణాన్ని వర్జిస్తాడో, వర్ణాతీతుడు ఎవరైతే అవుతారో, గుణాతీతుడు ఎవరైతే అవుతారో అతనే యోగి అని. అవునా, నువ్వు ఎంత తొందరగా వర్ణాల నుండి బయటపడతావో, చతుర్వర్ణాల నుండి బయటపడతావో, ఎప్పుడైతే అందరినీ మానవత్వ భావంతో చూస్తావో, మానవులుగా చూస్తావో, సకల జీవరాశిని అల్లా యొక్క ప్రతిరూపంగా ఎప్పుడైతే చూస్తావో. ఒకసారి గురునానక్ మక్కాకి వెళ్ళాడయ్యా. మక్కాకి వెళ్ళి ఆ కబాలా వైపుకి కాలు పెట్టి ఏదో పడుకున్నాడు, అలసిపోయాడు. ఎందుకంటే ఆ ప్రదేశం చాలా విశాలంగా ఉంటుంది. ఆ ప్రాఫిట్ ఎక్కడైతే ప్రతిరోజు గోవాకి వెళ్ళి ఎక్కడైతే తపస్సు చేశాడో అవన్నీ ప్లేసెస్ తిరిగాడు గురునానక్. తిరిగి 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 అలసిపోయాడు. అవునా, సాయంత్రం పూట అలా ఒరిగాడు, రాత్రిపూట అలా ఒరిగాడు. సో అలా ఒరిగాడు, కాళ్ళు అటువైపుకు ఉన్నాయి, ఆ కబాలా వైపుకు పెట్టాడు, తల ఇంకో వైపుకు పెట్టాడు. అవునా, సో ఎవరో ముస్లిం చూశారు. అవునా, చూసి అయ్యా నువ్వు ముస్లింవి కాదా? నువ్వు మా యొక్క అల్లాని నువ్వు అవమానపరుస్తున్నా. మా ఎటువైపు అయితే మా అల్లా ఉన్నాడో నువ్వు అటువైపు కాళ్ళు పెట్టి నువ్వు అవమానం చేస్తున్నా, అవమానపరుస్తున్నా. నువ్వేం మనిషివయ్యా? బుద్ధి లేదా? కనీసం ఇలాంటి స్థాయికి వచ్చినప్పుడు, అల్లా ఉండేటువంటి స్థాయికి వచ్చినప్పుడు అల్లా వైపుకి కాళ్ళు పెట్టాలి కదా. ఇదే సంస్కారం నేర్చుకోవాలి కదా. ప్రాఫిట్ ఒక సంతువు అయితే గురునానక్ ఇంకో సంతువు కదా. అవునా, ఆయన అన్నాడు, కళ్ళు మూసుకొని, కళ్ళు కూడా తెరవలేదు గురునానక్. అవునా, అలాగే పడుకున్నాడు. చెప్పాడు, అయ్యా ఓహో అలాగా, మీ అల్లా ఎక్కడ లేడో అటువైపు నా కాళ్ళు పెట్టు. మీ అల్లా ఎక్కడ లేడో అక్కడ కాళ్ళు పెట్టవయ్యా. నీ చేతిలో ఉన్నాయి నా కాళ్ళు, పెట్టు, నన్ను తిప్పు. మీ అల్లా ఎక్కడ లేడో అక్కడ పెట్టవయ్యా అన్నాడు. కాళ్ళని అటు పెట్టాడు. అక్కడ లేడా అల్లా? మీ అల్లా అక్కడే ఉన్నాడా? ఇక్కడ లేడా? సర్వాంతర్యామి కాదా? అంతటా లేడా మీ అల్లా? ఇక్కడ పెట్టాడు, పైకి లేపాడు, కిందికి దింపాడు, ఉల్టా వేసాడు, గురునానక్ని తలకిందులుగా వేసాడు, కల కిందికి వేసాడు. ఇలా అడుగుతూ పోయాడు. పూర్ణాత్ పూర్ణముదచ్యతే ఊర్ధ్వపూర్ణం అధః పూర్ణం మధ్యపూర్ణం పూర్ణేతి స ఆత్మేతి సర్వం కల్విదం బ్రహ్మ ఆత్మానాం సర్వభూతానాం.
అంతటా ఎప్పుడైతే అందరినీ అల్లాలాగా ఎప్పుడైతే చూస్తావో, అవునా, ఒక పక్షిలో అల్లాని ఎప్పుడైతే చూస్తావు, ప్రతి దాంట్లో ఒక ఎలక్ట్రాన్లో ఒక అణువులో కూడా ఎప్పుడైతే అన్నిటినీ అల్లా యొక్క ప్రతిరూపంగా ఎప్పుడైతే చూస్తావో, అన్నింటినీ హోలీ స్పిరిట్ యొక్క జీసస్ యొక్క ప్రతిరూపంగా ఎప్పుడైతే చూస్తావో, అన్నింటినీ కృష్ణుని యొక్క ప్రతిరూపంగా చూస్తావో, అన్నింటినీ శివుని యొక్క ప్రతిరూపంగా ఎప్పుడైతే చూస్తావో, అన్నింటినీ ఆ యొక్క పరబ్రహ్మ పరమాత్మ కైవల్యభావంతో ఎప్పుడైతే చూస్తావో, అప్పుడు నీ శరీరం కనపడదయ్యా అంటే నువ్వు అప్పుడు ఆత్మకి కనెక్టెడ్, నువ్వు ఎన్లైటెండ్ అని అర్థం. నీకు ఆ శరీరం కనిపిస్తోంది, దాని రంగు కనిపిస్తోంది, అది నల్లగా ఉందంటున్నావు, దాని తెల్లగా అంటున్నావు, ఇది లావుగా ఉందంటున్నావు, ఆడా వీళ్ళు బక్కగా ఉన్నారంటున్నావు, ఇది రుచిగా ఉందంటున్నావు, ఇది రుచిగా లేదంటున్నావు. అంటే నువ్వు ఏ లెవెల్లో ఉన్నావు? ఆత్మకి అంత దూరంగా ఉన్నావు. ఎవరైతే ఆత్మని చూస్తాడో, ఆ పరమాత్మని ఎవరైతే చేరాడో, అల్లాని ఎవరైతే చేరాడో, ఇలాంటి చాదస్తం కాళ్ళు ఇటుపెట్టు, కాళ్ళు అటుపెట్టు, దేవుడు అటువైపు ఉన్నాడు, కాళ్ళు అటు పెట్టకరా అంటే దేవుడు ఇక్కడ లేడు. అలా దేవుడిని బంధించేసామండి ఒక దగ్గర. మన ఇంట్లో బంధించలా, పూజ రూమ్లో గదిలేసి ఎప్పుడు కిటికీలు మూసేసి ఎప్పుడు తలుపులు వేసి పెడతాం. తలుపులు వేసి పెడతావా? దేవుడు ఏటే చెరసాలలో పెడతావయ్యా? లోపడేసి లాక్ చేసి పెడతావా? ఇంట్లో మనుషులు ఉన్నప్పుడు మీరు ఇంటికి తాళం వేసి వెళ్తే ఎలా ఉంటుందయ్యా? అది మంచి పద్ధత, మంచి సాంప్రదాయమా? చాలామందికి ఇది ఒక చెడ్డ అలవాటు అండి. పూజా గదికి ఉదయం పూట తీస్తారు, శుభ్రం చేస్తారు, పూజ చేస్తారు, ఆ పూజ యొక్క గది తలుపులు మూసేస్తారు. దేవుడు ఉండేటువంటి ఆ ప్రదేశంలో నువ్వు తలుపులు ఎలా మూస్తావా? దేవుని నువ్వు తలుపులు మూయొచ్చా? గుడి వేరయ్యా, నీ ఇల్లు వేరయ్యా. గుళ్ళో ఎందుకు తలుపులు మూసాడు? అక్కడ పూజారి లేడు. ఇంట్లో నువ్వు లేరా? ఇంట్లో ఎవరెవరు ఉండాలి కదా. అందుకే మసీదులో ముల్లా ఉండాలి, చర్చిలో ఫాదర్ ఉండాలి, ఇంట్లో ఇల్లాలు ఉండాలి, ఇంట్లో ఎవరెవరు ఉండాలి. పూజ గది యొక్క తలుపులు ఎప్పుడు మూసి ఉంచకూడదు. ఆయనకు నిద్ర అవసరం లేదు. దేవుడికి నిద్ర అవసరమానే? నిద్రపోతే దాన్ని సుషుప్తావస్థ అంటారయ్యా. దేవుడు అంటే ఏంటి? విష్ణు అంటే ఏంటి? దేవుడు శివుడు అంటే ఏంటి? అల్లా అంటే ఏంటి? తావీద్ అంటే ఏంటి? నిద్రపోనటువంటి వాడు యోగి. మరి ఎందుకు సార్ పవలింపు సేవ? అది పవలింపు సేవ కాదయ్యా, అది కనెక్టింగ్, నిర్వాణానికి కనెక్టింగ్ సేవ అది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ప్లగిన్ పరబ్రహ్మకి కైవల్యాన్ని కనెక్ట్ కావడానికి అలా ఒరి చూపిస్తారు. వాళ్ళు నిద్రపోవడం అది నిద్రావస్థ కాదు, నీకు అర్థం కాలే. వాళ్ళు శయనావస్థలో లేరు. ఆ శయనం అనేది పరినిబ్బానానికి పరమాత్మకి కనెక్ట్ కావడానికి బుద్ధుడు టెంపుల్లో శయనావస్థలో కనిపిస్తాడు. రెండే రకాల బుద్ధులు కనిపిస్తాడు, రెండు రకాల విష్ణువులు కనిపిస్తాడు. ఒక విష్ణువేమో అవునా ఇలా పడుకొని ఉన్నాడు అని అంటే గోవిందరాజస్వామి పడుకున్నాడు తిరుపతిలో అంటే ఆయన నిద్రపోవట్లేదు, ఆయన ఎంటర్టైన్మెంట్లో లేడు. మనం అంటాం శృంగారంలో ఉన్నాడు ఆయన. అయ్యా నువ్వు నీ మైండ్లో ఉంది శృంగారం. ఆయన ఆ యొక్క పరబ్రహ్మకి కనెక్టెడ్. అది విధానం, కనెక్ట్ అయ్యేటువంటి విధానం. అలాగే బుద్ధుడు కూడా ఎందుకు పడుకొని ఆ రెండు బొటన వేళ్ళు కలిసి ఉంటాయి. ఇలా ఒకటి ముందుకు ఒకటి వెనక్కి ఉంది అంటే చనిపోయిన తర్వాత అంటే చివరిసారిగా పరమాత్మలో లీనమైన తర్వాత శరీరాన్ని వదిలేసినటువంటి అర్థం. ఇవి రెండు కలిసి ఉన్నాయి. ఇలా రెండు సమపాలలో వెలకిలా పడుకున్నప్పుడు ఇలా ఉన్నాయి, సమపాలల్లో ఉన్నాయి. రెండు పాదాలు కూడా రెండు పాదం యొక్క వేలు సమస్థాయిలో ఉన్నాయి. ఇలా ఒరిగినప్పుడు ఇలాగే ఉన్నాయి. ఇలా ఒరిగినప్పుడు దక్షిణాసనం అయితే కుడివైపుకు ఉంటుంది, లేదా వెలకిలా ఉంటుంది. బోర్లా అయితే కనపడదు. అవన్నీ ఏంటి? ధ్యానంలో ఉండేటువంటి వివిధ స్థాయిల్ని నిల్చొని ఉండేటువంటి విష్ణువు కనిపిస్తాడు, కూర్చునేటువంటి విష్ణువు కనిపిస్తాడు, పడుకునేటువంటి విష్ణువు కనిపిస్తాడు, కూర్చొని ఉండేటువంటి బుద్ధుడు కనిపిస్తాడు, పడుకొని ఉండేటువంటి బుద్ధుడు కనిపిస్తాడు, నిల్చొని ఉండేటువంటి బుద్ధుడు కనిపిస్తాడు. అంటే ఏంటి? ధ్యానం చేసేటువంటిది మూడు పదాలు. నిల్చున్నప్పుడు కానీ, గచ్చంతోవా నడుస్తున్నప్పుడు కానీ, నిసిన్నితోవా కూర్చున్నప్పుడు కానీ, శయనోవా పడుకున్నప్పుడు కానీ. పడుకోవడం అనేది అతి ఉన్నత స్థాయికి కనెక్ట్ అయ్యేటువంటి విధానం. అందుకే మీకు ధారణ నేర్పించాను, పడుకొని ఎలా కనెక్ట్ కావాలి. అవునా? సో విరాట్ ధారణం అనేది మీరు అలా రోజంతా అలసిపోయారు, అలా పడుకున్నారు, అలా ఆ యొక్క బ్రహ్మ విధ్వర రాగంలో ఉండేటువంటి ఆ యొక్క యాజ్ఞవల్కుడు ఏ విధంగా ఇచ్చాడో ఆ విధంగా అదంగా ఆ విరాట్ ధారణని చేస్తూ, అవునా, మీరు ఎప్పుడైతే చేస్తారో మీరు ఎవరైనా కూడా నేను చెప్పగలను, వింటూ ఉండండి. మీరు ధారణ వచ్చేస్తుంది, ధ్యానం వచ్చేస్తుంది, సమాధిలోకి వెళ్ళిపోతారు.
ఆ 10 నిమిషాల తర్వాత, ఆ 15 నిమిషాల తర్వాత మీకు పూర్తిగా మీరు ఆ అలసట ఎక్కడో ఎగిరిపోతుంది. అందుకే మీకు అద్భుతమైనటువంటి విరాట్ ధారణని నేను మీకు ఇచ్చాను. మళ్ళీ కొన్ని ఎపిసోడ్స్ తర్వాత మళ్ళీ విరాట్ ధారణ చేద్దాం. సో ప్రతిరోజు కొన్ని రకాలైనటువంటి విరాట్ ధారణలు చేయటం వల్ల, ఆ సాధన వల్ల, ఎందుకంటే ప్రపంచం అంతా స్ట్రెస్ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నింటినో చూస్తాం, రియాక్ట్ అవుతాం. మన మైండ్ రెస్ట్లెస్నెస్ ఎంతో స్ట్రెయిన్ అవుతున్నాం. దానివల్ల మన లోపల ఎన్నో వ్యాధులు. మైండ్ ఎందుకు పడుకున్నప్పుడు మైండ్ ఏంటి? సో నిద్రావస్థ రావాలి అని అంటే ఏంటి? రిలాక్స్డ్, మనసు ప్రశాంతంగా ఉండాలి. మనసుని ఆ స్థాయికి తీసుకెళ్ళాలంటే ఏం చేయాలి? సో ధారణ అనేది విధానం. సుషుప్తావస్థ కాదు, సమాధికే తీసుకెళ్ళగలుగుతుంది ధారణ. సో ధారణ, ధ్యాన, సమాధి చేయటం వల్ల ఆ రోజు కర్మ అనేది కణజాలంలోకి వెళ్ళదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు ధారణ చేయాలి? ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, ఎప్పుడైతే రాత్రి పడుకునే ముందు మీరు ధారణ చేస్తే చాలు. విరాట్ ధారణ. అలా నా రికార్డింగ్ పెట్టుకోండి, మీ మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసుకోండి, అది వింటూ మీరు నిద్రపోండి. ఆ రోజు అక్యుములేట్ చేసినటువంటి కర్మ రాత్రి ఏం చేస్తుంది? బ్రెయిన్ అంతా కర్మని రికార్డ్ చేస్తుంది. పనికిరానిదంతా ఫిల్టర్ చేసేసి కర్మని డిఎన్ఏకి పంపిస్తుంది. నిద్ర ఎందుకయ్యా? ఫిల్టర్ చేయడానికి, గజిబిజిగా ఉండేటువంటిది. ఎందుకు? ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలా ఉంది? సో ఒక గ్లాస్లో మీరు ఉట్టి బురద నీళ్ళు తీసుకోండి, అందులో బురద వేస్తూ పోండి, కలుపుతూ పోండి, అవునా? సో అందులో ఏం కనిపిస్తుంది మీకు? అని కనిపిస్తుందా? ఏమీ కనపడదు. బురద పై నుంచి కిందకి అంతా బ్లాక్గానే కనిపిస్తుంది, అవునా? సో మా వాళ్ళు కావాలంటే వీడియోలు చూపిస్తారు కూడా. ఒక గ్లాస్ పాత్రలోనో, ఒక గ్లాస్ పాత్రలో, అవునా? సో అందులో నీళ్ళు పోసి బురద వేసి ఇలా మీరు చూడండి, అవును, ఏం కనిపిస్తుంది? బురద నీళ్ళే కనిపిస్తాయి. ఆ తర్వాత అది మనకు ఆ నీళ్ళని, బురదను సెపరేట్ చేయాలంటే ఏం చేయాలి? ఆ కలపడం, యాడ్ చేయడం మానేయండి. అప్పుడేమవుతుంది? బురద కిందకి వెళ్తుంది, పైన మళ్ళీ నీళ్ళు ఎలా ఉంటాయి? స్వచ్ఛంగా ఉంటాయి, తేటగా ఉంటాయి. రోజంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు పతంజలి అదే చెప్తున్నాడు. వృత్తి స్వారూప్యమితరత్ర వృత్తయ పంచతయ్య అక్లిష్టా. ఉదయం నుండి సాయంత్రం వరకు నీ యొక్క ఇంద్రియాలనేవి పవర్ఫుల్ కెమెరాలు, ఆడియో రికార్డింగు, వాయిస్ రికార్డరు, ఆడియో రికార్డరు, స్మెల్ రికార్డరు, ఆ టేస్ట్ రికార్డరు, ఇవన్నీ మన రికార్డర్లు చూడండి. ఒకటి వీడియో రికార్డరు, ఒకటి ఆడియో రికార్డరు, ఒకటి స్మెల్ రికార్డరు, ఒక టేస్ట్ రికార్డరు, ఒక టచ్ రికార్డరు. ఈ 6 రికార్డింగ్ డివైజెస్ ఉదయం నుంచి రాత్రి వరకు అన్నీ రికార్డ్ చేస్తూనే ఉన్నాయి. మెలకు వచ్చిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు రికార్డ్ చేస్తూనే ఉన్నాయి. కంటిన్యూస్గా వస్తూనే ఉంది, క్యాప్చరింగ్ చేస్తూనే ఉంది. రికార్డ్ అయ్యి ఎట్లా ఉంది? బురద వస్తూనే ఉంది, కలుపుతూనే ఉంది. బ్రెయిన్ ఏం చేస్తుందని కలుపుతూనే ఉంది, దాని టైం లేదు ప్రాసెస్ చేయడానికి. రాత్రిపూట ఏమవుతుందయ్యా? ఎందుకు నిద్ర అవసరం? అప్పుడు ఎప్పుడైతే క్యాప్చరింగ్ అయిపోతుందో, కళ్ళు మూసుకుంటావో, చెవులు వినడం మానేస్తాయో, ముక్కు స్మెల్ మానేస్తాయో, టంగ్ ఎప్పుడైతే మానేస్తాయో, దాన్ని ఏమంటావు? స్వప్నావస్థ అంటావు. ఆ బుద్ధిని కూడా కట్ చేస్తావు, అప్పుడు ఏమంటావు? సుషుప్తావస్థ అంటావు. ఇవన్నీ ఎప్పుడైతే కట్ ఆఫ్ అయిపోతాయో, యాడ్ చేయటం మానేశారు, అప్పుడు ఏమవుతుంది? బ్రెయిన్ ఏం చేస్తుంది? అప్పుడు ఆ యొక్క మొత్తం లోపల గజిబిజిగా బురద నీళ్ళలా మొత్తం ఆ రోజు ఇన్పుట్ 70,000 థాట్స్, ఎమోషన్స్, ఫీలింగ్స్, కెమికల్స్ మొత్తం గందరగోళంగా తయారైపోయాయి లోపల. అందుకే సాయంత్రం అయ్యేసరికి ఏమైంది? బ్రెయిన్ నాయిస్ ఏమైంది? చాలా అయిపోయింది. సాయంత్రం వరకు ఏమైపోయాయి? ఉదయం లేవగానే ఫ్రెష్గా ఉన్నా, సాయంత్రం వరకు అలసిపోయా. ఉదయం పార్టీకి వెళ్ళేప్పుడు, ఉదయం ఏదైనా టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఎంతో కేరింతలు, సాయంత్రం వచ్చేసరికి ఏమైంది? మొత్తం దిగాలు, నిద్ర వస్తుంది, అలసిపోయాం. ఎందుకని? మైండ్ తిరిగి అలసిపోయింది, మొత్తం బురద నీళ్ళతో నిండిపోయింది. అప్పుడు ఆటోమేటిక్గా నీ బ్రెయిన్ ఇంకా తీసుకోలేదు, అందుకే నీకు నిద్ర తీసుకొస్తుంది. ఆ నిద్రను కూడా రానియలేదు, ఇంకా టెన్షన్ ఎక్కువైపోయింది. ఆ మిక్సింగ్ ఎక్కువైతే ఆ బురద నీళ్ళని నువ్వు స్టీర్ పెట్టి బాగా కలిపి చిదమ కొట్టావు. ఆ సెటిల్ కూడా కాదు, దాన్ని ఏమంటావు తెలుసా? ఎమల్షన్ అంటాం, స్టేబుల్ ఎమల్షన్ అంటాం. అంటే సెటిల్గా అన్నటువంటి స్థాయికి వెళ్ళిపోయింది అది. నువ్వు అలా పెట్టినా కూడా బురద సెటిల్ కాదు అసలు. ఇన్సోమ్నియా అంటే వాడు టెన్షన్లు ఎక్కువైపోయి ఆ తర్వాత బ్రెయిన్ అసలు సెటిల్ కాలేకపోతుంది, ఆ బురదని సెటిల్ చేయలేకపోతుంది. అంత చెత్త నిండిపోయింది బ్రెయిన్, అంత టెన్షన్తో నిండిపోయింది. ఇన్సోమ్నియా అంట.
వాడి నిద్ర రానటువంటి స్థాయికి చేరుకున్నాడు. ఎంత దుస్థితి అయ్యా! సో అలాంటిది ఏంటి నిద్ర ఎందుకయ్యా? ఆ బురదని కాసేపు అలా పెట్టండి, కలపడం మానేయండి, ఏమవుతుంది? నీళ్ళు తెల్ల. ఇది రాత్రిపూట నిద్రలో మన యొక్క బ్రెయిన్ పనిచేసేటువంటిది ఏంటి? ఇది దేని దాన్ని సెపరేట్ చేస్తుంది. మళ్ళీ అది సెటిల్ కాగానే బురదని తీసేస్తుంది, అదంతా బురదని తీసేయగానే మళ్ళీ బ్రెయిన్ ఏమవుతుంది? మొత్తం డిఎన్ఏకి కర్మని ప్రాసెస్ చేసి పంపించేస్తుంది. ఆ తర్వాత బ్రెయిన్ ఏమవుతుంది? మళ్ళీ తెల్లగా, మళ్ళీ స్టిల్గా, ఫ్రెష్గా అయిపోతుంది, కడిగి వేయబడుతుంది, మళ్ళీ ప్రాసెస్ చేయడానికి రెడీ నెక్స్ట్ డే. అందుకే మార్నింగ్ మంచి నిద్రపోయే మార్నింగ్ లేవగానే ఎంత ఫ్రెష్గా ఉంటుందో. మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ బ్రెయిన్ అంత మార్నింగ్ ఉదయం ఎలా ఉందో మైండ్, సాయంత్రం చూసేసరికి చూడండి ఎంత గందరగోళంగా తయారైపోయింది. ఇంకా దానికి తోడు ఇంకా మందు పోసేవు, ఇక దానికి తోడు ఇంకా సినిమాలు చూసేవు, సీరియల్స్ చూసేవు, నాగుపాముల సీరియల్స్ చూసేవు, పడుకునే ముందు ఇంకా హారర్ సినిమాలు చూసేవు, సెకండ్ షో అంటావు, ఫస్ట్ షో అంటావు, అయిపోయింది నమస్కారం. ఇంకా ఎక్సైట్ చేశారు పడుకునే ముందు, ఇంకా దాన్ని గుండె రేట్ని పెంచినావు ఇంకా. అందుకే రాత్రిపూట వేడి నీళ్ళతో స్నానం చేయకూడదని అంటారు, బీపీ పెరుగుతుందని. రాత్రిపూట ఉదయం పూట వేడి నీళ్ళతో స్నానం చేయాలి, రాత్రిపూట చల్ల నీళ్ళతో స్నానం చేయాలి. లేదా కనీసం ఒక 20 డిగ్రీలు 15 డిగ్రీల టెంపరేచర్లో ఉండేటువంటి వాటర్తోనైనా చేయాలి. వామ్ వాటర్తో, ఉట్టి మామూలు గోరువెచ్చని నీళ్ళతో రాత్రిపూట చేయాలి, వేడివేడిగా ఉండదు. అదే ఉదయం పూట చక్కగా వేడి నీళ్ళతో చేయాలి స్నానం. ఎందుకని రాత్రిపూట వేడి నీళ్ళతో చేస్తే ఏమవుతుంది? బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, బీపీ పెరుగుతుంది, మైండ్ రేస్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరిగిపోతుంది, బ్రెయిన్కి పెరిగిపోతుంది. అప్పుడు నువ్వు పడుకుంటే నిద్ర రాదు. అందుకే రాత్రిపూట కాఫీలు కానీ బ్రెయిన్ స్టిమ్యులెంట్స్ కానీ అస్సలు వాడకూడదు. నిద్రపుచ్చేవి వెలేరియన్ అంటాం, సర్పగంధి అంటాం. సర్పగంధి కొంచెం సర్పగంధి అంటే నిద్రపుచ్చేది అనమాట, అందుకే దాని పేరు అది. వెలేరియన్ అని అంటాం, హర్బ్ అని అంటాం, అవునా. మెలటోనిన్ అని అంటాం. మెలటోనిన్ అనేది అద్భుతమైనటువంటి సర్కాడియన్, అంటే మన బయాలజికల్ క్లాక్ సెట్ చేసి ఎవరైతే రాత్రి షిఫ్ట్లు చేస్తారో, నైట్ షిఫ్ట్లు చేస్తారో, ఎవరైతే పడుకొని తప్పదు, వాడి యొక్క జాబే అలా ఉంది, వృత్తి అలా ఉంది, ఆ కంపెనీలో నైట్ షిఫ్ట్ చేయాలి తప్పదు, అటువంటి వాడికి అద్భుతమైనటువంటిది ఏంటయ్యా? మెలటోనిన్. మెలటోనినే సర్కాడియన్ అంట. సర్కాడియన్ అంటే ఏంటి? సో మన యొక్క బయాలజికల్ క్లాక్ని సెట్ చేసి మన యొక్క మెటబాలిజాన్ని మెయింటైన్ చేస్తే, అడ్జస్ట్ చేసేది చాలా ముఖ్యం. సో ఆ మెలటోనిన్ అనేది 10 మిల్లీగ్రామ్స్, యాక్చువల్ 2 మిల్లీగ్రామ్స్ సరిపోతుంది, కానీ సరిపోదు. 10 మిల్లీగ్రామ్స్ అనేది రీసెర్చ్లో 10 మిల్లీగ్రామ్స్ అనేది ఒక మెలటోనిన్ అనేది నిద్రకే కాదు, మొత్తం నీ యొక్క శరీరాన్నే ప్రిపేర్ చేస్తుంది. అది నిద్ర మాత్రం కాదు, నీ బయాలజికల్ క్లాక్ ఏదైతే ఉందో, మైటోకాండ్రియా ఎందుకు చచ్చిపోతుంది? ఎందుకు చచ్చిపోతుంది అంటే బయాలజికల్ క్లాక్ దెబ్బతింది. ప్రకృతి యొక్క గడియారం అనేది, మొత్తం సృష్టి అంతా ప్రకృతి గడియారంతో నడుస్తుంది. పక్షులు సాయంత్రం వస్తున్నాయి, ఉదయమే వెళ్ళిపోతాయి, ఆ తర్వాత ఆకలేసినప్పుడే తింటాయి. జంతువులు, సింహం కూడా అంతే, ఆకలేసినప్పుడే తింటుంది, అది సాయంత్రం కూడా పడుకుంటుంది, ఎప్పుడు పడుకోవాలో అప్పుడు పడుకుంటుంది, ఎప్పుడు లేవాలో అప్పుడు లేస్తుంది. మనమే ప్రకృతికి విరుద్ధంగా నడిచేది మనమే. ఎప్పుడైతే పడుకోవాలో అప్పుడు మెలకువగా ఉంటున్నాం, ఎప్పుడైతే యాక్చువల్గా మెలకువగా ఉండాలో అప్పుడు పడుకుంటున్నాం, ఎప్పుడైతే పడుకోవాలో అప్పుడు మెలకువగా ఉంటున్నాం. దానివల్ల ఏంటి? దానివల్ల నీ బయాలజికల్ క్లాక్ మొత్తం దెబ్బతింది. అందుకే మైటోకాండ్రియా చచ్చిపోతుంది, అందుకే మెటబాలిజం తగ్గింది, అందుకే లైఫ్ స్టైల్ డిజీజ్ వస్తున్నాయి. అందుకే బాడీ బిల్డర్ ఏంటి? పడుకుంటేనే బాడీ బిల్డ్ అవుతుంది, మజిల్ బిల్డ్ అవుతుంది, మజిల్ గ్రోత్ అవుతుంది. అంటే ఏంటి? నువ్వు ఏజింగ్ కాకుండా ఆరోగ్యంగా ఉండాలి, మెటబాలిజం బిల్డ్ కావాలి అని అంటే ఏంటి? నిద్ర అవసరం. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఎందుకు ధారణ అనేది అవసరం? రాత్రిపూట ఎందుకు విరాట్ ధారణ చేయాలి? ఆ విరాట్ ధారణ అనేది అద్భుతం. ఆ వాయిస్కి మీరు సరెండర్ కండి, వినండి, ఆ బ్రెయిన్ చాటర్ని తీసేస్తుంది. అలా వింటూ రాత్రి నిద్రపోయారో లేదు. ఈ విరాట్ ధారణ వల్ల నిద్రలో కేవలం స్వప్నావస్థ, సుషుప్తావస్థ మాత్రమే ఉంటుంది. అంటే నాన్ రెమ్ స్లీప్ అని అంటాం, కానీ ధారణ అనేది బియాండ్, దాన్ని డెల్టా స్థాయి అని అంటాం. అవునా? డీప్ స్లీప్ని ఏమంటాం? డెల్టా అని అంటాం. అక్కడ బ్రెయిన్ కంప్లీట్గా రికవరీ అవుతుందని అంటాం. దానికంటే ఎక్కువ స్థాయికి తీసుకెళ్తుంది. 4 గంటల నిద్రకి ఈ యొక్క విరాట్ ధారణ గంట సేపు చేస్తే అంతకంటే అద్భుతం అది. అందుకే ఈ విరాట్ ధారణ అనేటువంటి సాధనని పూర్వాశ్రమాల్లో, అది ఎక్కడి నుంచి వచ్చింది? తక్షశిల విశ్వవిద్యాలయం దగ్గర నుంచి. సింధు నాగరికత, సింధు ప్రాంతం ఎక్కడుందయ్యా? పాకిస్తాన్లో. సింధు, మొహంజోదారో, సింధు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్,
ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత మొహంజోదారో తర్వాత హరప్ప అనేది ఎక్కడుందయ్యా? గుజరాత్. ఆ తర్వాత మొహంజోదారో 1000 నగరాలు బయటపడ్డాయి. మొన్న 2000 సంవత్సరం వరకు అసలు ఇండస్ సివిలైజేషన్లో ఉన్న పట్టణాల సంఖ్య ఎన్ని బయటపడ్డాయంటే 1000 పట్టణాలు బయటపడ్డాయి. అందులో ఎన్ని ఎక్స్కావేట్ చేశారంటే 100 పట్టణాలు ఎక్స్కావేట్ చేశారు. ఆ రోజుల్లో వాళ్ళ యొక్క అద్భుతమైనటువంటి పట్టణాలు, అద్భుతమైనటువంటి డిజైన్స్, అద్భుతమైనటువంటి బావులు. బవిర్ మీరు ఈరోజు కూడా మీరు ఎప్పుడైనా అహ్మదాబాద్కి వెళ్తే, గుజరాత్కి వెళ్తే అక్కడ 5 కిలోమీటర్ల దూరంలో రూబాబ్ వెల్ ఒక బాయ్ ఉంటుంది. 5 అంతస్తుల బాయ్ ఉంటుంది. 5 అంతస్తుల బాయ్, అద్భుతమైనటువంటి ఆర్కిటెక్చర్. ఆ రోజుల్లో సివిలైజేషన్ అనేది అది 14th సెంచరీలో కట్టారు. అంతకుముందు బావులన్నీ కూడా స్ట్రైట్గా ఉండే. ఆ తర్వాత స్టెప్ వెల్స్ మొదలయ్యాయి. కొలనులు మీరు తిరుచిరా టెంపుల్కి వెళ్ళండి, మన తిరుపతి టెంపుల్కి వెళ్ళండి. కొలను ఎలా ఉంటే స్టెప్ వైజ్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. అవన్నీ తర్వాత వచ్చినటువంటి టెంపుల్స్. 14th సెంచరీ 15th సెంచరీలో 7th సెంచరీ 8th సెంచరీలో వచ్చినటువంటివి. అంతకుముందు ఉండేటువంటి వెల్స్ అన్నీ కూడా స్టీప్ వెల్స్, పర్ఫెక్ట్ ఆర్కిటెక్చర్. ఇవన్నీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో వచ్చినటువంటివి. ఎందుకు చెప్తున్నాను? ఈ తక్షశిలా విశ్వవిద్యాలయం అనేది క్రీస్తు పూర్వం. సో ఎప్పుడైతే మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎప్పుడు 3000 క్రీస్తు పూర్వం 3500 సంవత్సరాలు. అంతకుముందు ఇంకా ఎంతకాలం ఉందో తెలియదు మనకి. 3500 సంవత్సరాలు ప్రీ వేదిక్ పీరియడ్ అని అంటున్నాం. ఆ కాలంలో నుండి వచ్చినటువంటి యోగా ఏదైతే ఉందో దాన్ని ఒక ప్రతిరూపమే తక్షశిల విశ్వవిద్యాలయం. ఆ తక్షశిల విశ్వవిద్యాలయం నుండి వచ్చినటువంటి ఎందుకు ఆ విశ్వవిద్యాలయం ఫేమస్ అయ్యా? ఎందుకు ఫేమస్ అని అంటే ఆత్మవిద్యకి ఫేమస్, బ్రహ్మ విద్య సౌండ్ ఆఫ్ సైలెన్స్కి ఫేమస్. సౌండ్ ఋగ్వేదం అంటే రిక్ అంటే ఏంటి? సౌండ్. సో వేదం మొదలు కాకముందుకే సౌండ్ టెక్నాలజీ మొదలైంది. బిగ్ బ్యాంగ్ దేంతో మొదలైంది? నువ్వు ఇంగ్లీష్ అయినా, తెలుగు అయినా, సంస్కృతం అయినా, ఏ భాష అయినా, హిందీ అయినా దేంతో మొదలవుతుందా? ఎందుకని అక్కడ నాలుక తిరగాల్సిన అవసరం లేదు. ఆ విధంగా ధారణ అనేది ఆ బ్రహ్మ విద్యుల రాగంలో ఉన్న దానికి. ఎందుకంటే బ్రహ్మ విద్యుల రాగం అనేది కనెక్ట్గా తురియావస్థకి చేర్చి, అందుకే రాత్రిపూట అది పెట్టుకొని అది వింటూ మీరు ఒరుగుతారో లేదో మర్చిపోండి. మీకు ఎవరో చెప్తారు ఏదో సమాధి అని, ప్రతిరోజు మీరు ఆ సమాధిని అనుభవించవచ్చు. మీకు ఆ ధారణ చేస్తూ ధ్యానం చేస్తూ కొంతసేపు ఉంటుంది. ఇక్కడికి వెళ్ళారో లేదా ముఖం దగ్గరికి చేయి దగ్గరికి మర్చిపోయారు, ఎక్కడికి వెళ్ళారో తెలియదు. కాసేపటి 10 నిమిషాల తర్వాత మళ్ళీ గుర్తు వస్తుంది, ఓ మై గాడ్ అని అంటారు. ఆ తర్వాత అలాగే నిద్రలోకి వెళ్ళిపోతారు. సో డెల్టా స్థాయిని దాటి వెళ్తారు. మొత్తం బ్రెయిన్ అంతా రికవరీ అవుతుంది, ఫ్రెష్గా ఉంటుంది ఉదయాన్నే లేవగానే. ఆ రోజు కర్మ అనేది చేరదు. ఎందుకని? రాత్రి ధ్యానం చేస్తూ మీరు పడుకున్నారు. అందువల్ల కర్మ అనేది కణజాలంలోకి వెళ్ళదు. కర్మని నిరోధించేది ఏంటి? అందుకే చెప్తున్నాడు పతంజలి. ఏం చెప్తున్నాడు? తతః పరమ వశ్యేంద్రియాణం. ఆ విధంగా ధారణ చేస్తున్నప్పుడు మీరు బాహ్య విషయాలు, అంతరంగ విక్షేపాలు, డిస్టర్బెన్సెస్ అన్నీ కట్ ఆఫ్ అయిపోతాయి. తురీయావస్థ డెల్టా స్థాయిని దాటి, నిద్రావస్థని దాటి బయటికి వెళ్తారు. I was explaining you the kind of the proteins we have, right? So whey isolate and then coffee oligopeptide. Okay, these are the protein. Okay, this is the world best whey protein from the New Zealand, and then oligopeptide coffee nut. So they should not keep any old. They kept this hazelnut. Actually, there is no hazelnut now. It is only coffee nut. So when you see, even coffee nut is hazelnut. So this is an old version actually, I think so. However, you can use, this is what? So those, not for those with the high BMI, okay? And this is a world peptide nutrition. You can see the peptides. It has a mixture of 5 peptides in this. Anti-cancerous, life-saving. There is no best peptide protein than this. Lowest weight, molecular weight. Okay? Cleanest
lowest molecular size. You can see here, soy tripeptide 500D, or where it is why I am not sure why it is not written, but it's a 500D or 300D it is. Actually, this is whey isolate. One of the world's best taste is cappuccino. No protein will taste like your children will love it, you know. So tasty for your children in the morning you give. For weight loss, it is. Concentrate also we have in the cappuccino. That is the best flavor. Cappuccino, you know, very tasty. This is oligoprotein. This is also 1000 Dalton, but with a flavor, right? So, I am getting another glass. Yeah, I got it. So, in this, I dissolve. The best combination with Somarasa C2. Somarasa, so it is there Somarasa. So, I will show you the later. So, you see this. You see how quickly the peptide dissolves. No need of mixing. This is the world's smallest molecular size. A ICU patient to, flowing through the tube to, a child in the womb to, the cleanest, the best in the world is this. Anyone having intestinal disorders, anyone for anything, is the best. And you will not put on weight. You will only lose weight. Right?